వెల్కమ్ టు ద వికీవేస్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఛానల్. తెలుగులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిరీస్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో దీంట్లో ఎవ్రీ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. ఈ రోజు వచ్చేసి మనం బ్యాడ్మింటన్ గురించి చూద్దాం. బ్యాడ్మింటన్లో అసలు ఫ్యూచర్ ఉందా, యాజ్ ఎ ప్లేయర్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, యాజ్ ఎ కోచ్గా వెళ్ళాలంటే ఏం చేయాలి అండర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అండ్ దీనికి రోడ్ మ్యాప్ ఎట్లా వేసుకోవాలి, అండ్ మనకి ఏమేమి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, అండ్ ఎలిజిబిలిటీ ఏంది అవన్నిటికి. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ ఇప్పుడు మనకి స్పాన్సర్షిప్స్ అంటే మనం ప్రతిసారి మనమే ఖర్చు పెట్టుకోవాల్సి చేయాల్సిన అవసరం లేదు కదా. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను అనమాట, ఎవరెవరు స్పాన్సర్ చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పేసి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను అథ్లెటిక్స్ గురించి, ఆర్చరీ గురించి, రెండింటి గురించి అయితే చేసిన అనమాట. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. ఈ సిరీస్లో అన్ని గేమ్స్ అయితే కవర్ చేస్తాం. సో ఎక్కడ మిస్ అవ్వద్దు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనం బ్యాడ్మింటన్ గురించి మాట్లాడుకుంటే అసలు బ్యాడ్మింటన్ అంటే ఏంటిదంటే ఒక హై స్పీడ్ రాకెట్ స్పోర్ట్ అనమాట ఇది. ఓకేనా, సింగిల్గా ఆడొచ్చు, డబుల్గా ఆడొచ్చు విత్ షటిల్ కాక్. ఓకే, కానీ నిజం చెప్పాలి అంటే దీనికి చాలా చాలా అంటే టెక్నిక్స్ అయితే ఉండాలన్నమాట. మన రిఫ్లెక్షన్ అయినా సరే, టెక్నిక్స్ అయినా సరే చాలా ఉండాలి. అండ్ ఇండియాలో చాలా ఫేమస్ పర్సన్స్ అయితే ఉన్నారు. పివి సింధు అయినా, శ్రీకాంత్ అయినా, అండ్ మెనీ మోర్ మెంబర్స్ ఆర్ దేర్. సో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు అనమాట. మనందరం కూడా ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే మనకు రైట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. సో ఈ వీడియోలో ఎంత వీలైతే ఎంత డెప్త్గా వెళ్తే అంత డెప్త్గా వెళ్ళి క్లియర్గా చేస్తాం మీకు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడరు వీడియో లాస్ట్ వరకు, మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది మీకు ఎట్లా ఉంది. అండ్ ఎక్కడ డౌట్ ఉన్నా సరే వీడియో ఆపి కామెంట్ చేయండి. సో మీకు ఉన్న డౌట్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. టెన్షన్ ఏం పడద్దు, క్లియర్గా వినండి. పెద్ద కాంప్లికేటెడ్ వర్డ్స్ కూడా ఏం యూజ్ అయ్యా, సింపుల్ లాంగ్వేజ్లో చెప్తా. సో ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి. సో మనం బ్యాడ్మింటన్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటే దీంట్లో కావాల్సింది మనకి ఎబిలిటీ కావాలి, రిఫ్లెక్షన్ కావాలి, స్ట్రాటజీ కావాలి, టెక్నిక్ కావాలి. ఈ మూడు ఉంటే మీరు కూడా పివి సింధు లాగా ఆ వరల్డ్ క్లాస్ ఛాంపియన్స్ అయితే ఆడొచ్చు, ఈజీగా ఆడొచ్చు. మీకు రైట్ అంటే రోడ్ మ్యాప్ లేక ఇట్లా. సో ఈ వీడియో మొత్తం చూడరు, నేను కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తా, ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ చేస్తా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం సాయిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లో యాజ్ ఎ ప్లేయర్లుగా వెళ్ళాలి అంటే ఏం చేయాలి. ఓకే, యాజ్ ఎ ప్లేయర్గా వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మన ఏజ్ లిమిట్ వచ్చేసి 12 to 18 ఇయర్స్ ఉండాలి. అండ్ కొన్ని అప్పుడు 21 ఇయర్స్ వరకు కూడా ఎక్స్పాన్షన్ ఉంటుంది అనమాట. లైక్ అంటే ఎక్స్టెండ్ చేస్తారు 21 ఇయర్స్ వరకు. ప్లేయర్ గురించి మనం మాట్లాడుకుంటాం, కోచ్ గురించి కాదు, ప్లేయర్ గురించే కాబట్టి 12 to 18 ఇయర్స్ వరకు ఉండాలి. ఏజ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది అనమాట. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లో కొన్ని బాడీస్ అయితే ఉంటాయన్నమాట. నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి, స్పెషల్ ఏరియా గేమ్స్ అని చెప్పేసి, సాయి సెంటర్స్ అని చెప్పేసి, ఇంకొకటి నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ కంటెస్ట్ అని చెప్పేసి వీళ్ళైతే ఉంటారు అనమాట. వీళ్ళే సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఒక్కొక్కరికి ఎలిజిబిలిటీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. సో దానికోసం మన అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్అవుట్ చేయాలి. లేదంటే నన్ను ఫాలో అయినా సరే నేను ఇక్కడ పెడతా, ఇన్స్టాగ్రామ్లో పెడతా, లేదంటే మనకు వాట్సాప్ ఛానల్ ఉంది కదా, వాట్సాప్ ఛానల్లో ఎవ్రీడే అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట. అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా చూడరి. మీకు స్పోర్ట్స్లో సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. లైక్ ఇప్పుడు ఎంట్రన్స్ అక్కడ సెలక్షన్ ప్రాసెస్ పెట్టిరు, మీరు అక్కడికి పోతురు అనుకో, పోయినప్పుడు ఎవడైనా సరే మీకు ఏం సర్టిఫికేట్ ఉంది, దేనికోసం అని చెప్పేసి చూస్తారు కదా. సో మీ సర్టిఫికేట్ అయితే తీసుకొని పోవాలి. మ్యాక్సిమం స్టేట్లో టాప్ 4 అన్న ఉండాలి, నేషనల్లో టాప్ 4 అన్న ఉండాలి. ఎట్లా ఉన్నా ఓకే. ఇప్పుడు ఎందుకు మనం నేషనల్ని స్టేట్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తామంటే డిస్టిక్ ఉన్నా కొన్నిసార్లు ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ నువ్వు ఓకే, వీడి దగ్గర డిస్టిక్ సర్టిఫికేట్ ఉంది, నీ దగ్గర స్టేట్ సర్టిఫికేట్ ఉంది, ఇద్దరికి ఏమంటారు క్వాలిఫికేషన్ సేమ్ ఉంది, ఈక్వల్ ఉంది. అప్పుడు నీ దగ్గర స్టేట్ ఉంది కాబట్టి నీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర నేషనల్స్ ఉంది, నీ దగ్గర స్టేట్ ఉంది, సో వీడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో అట్లా హైయెస్ట్ ఏది ఉంటే అది ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఛాంపియన్ని రెడీ చేయాలంటే మీ దగ్గర స్కిల్స్ అనేది గట్టిగా ఉంటే వాళ్ళు ఎట్లాగో రెడీ చేస్తారు అనుకో, మిమ్మల్ని రాకి పెడతారు. అండ్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కూడా అట్లనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా అన్ని ప్లాన్ చేసి ఇండియాలో నుంచి అందరినీ పిక్ చేస్తారంటే ఇప్పుడు అంత సింపుల్ కాదు. ఇప్పుడు మనం వాటర్ ఉన్నాయి అనుకోండి, వాటర్లో చెత్త పడితే ఫిల్టర్ చేస్తాం. అట్లా చాలామంది వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి తీస్తారనమాట. సో దానికి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు పెట్టిన ఎలిజిబిలిటీస్ అన్నింటినీ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ మెయిన్గా చెప్తున్నా కదా, సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుకుంటే మనం స్టేట్ ఆర్ నేషనల్స్ ఉంటే బెటర్. టాప్ 4 ఉండడానికి చూసుకోండి. ఎట్లా ఉన్నో ఏం కాదు, కాకపోతే టాప్ 4 ఉంటే కొంచెం బెటర్ అనమాట. అండ్ మీకు అక్కడికి పోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ చెక్ చేస్తారు. ఓకేనా, మీ గేమ్ గురించి ఎట్లా ఉంది, మీ గేమ్కైనా బ్యాడ్మింటన్ పైన మీకు ఐడియా ఉందా, అండ్ మీ లెగ్ మూమెంట్ ఎట్లా ఉంది, ఫుట్ వర్క్ ఎట్లా ఉంది అన్నీ చూస్తారు. మీరు
పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కాకపోతే మీ గేమ్ మీద మీకు ఫిజికల్ టెస్ట్ పెడతారు అండ్ బ్యాటరీ టెస్ట్ అంటారు, మెడికల్ టెస్ట్ పెడతారు. సో ఇట్లా కొన్ని టెస్టెస్ అయితే పెడతారు అనమాట. మీరైతే దాని క్వాలిఫికేషన్ లైక్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. యాజ్ అ ప్లేయర్ సెలెక్షన్ అయితే ఇట్లా ఉంటుంది. యాజ్ అ కోచ్ గురించి మాట్లాడుకుంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లో కోచ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ అంటే అంత ఇంపాసిబుల్ ఏం కాదు, అట్లా అని చెప్పేసి ఈజీ కూడా ఏం కాదు. కాకపోతే దానికి ఉండే రెస్పెక్ట్ వేరు. ఇప్పుడు చాలామంది ఏంటంటే లైక్ ఇప్పుడు వాళ్ళ కింద కొన్ని స్టూడెంట్స్ ఉండేసరికి వాళ్ళే కోచ్, ఓకే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది ఓకే, కాకపోతే మీ దగ్గర గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్డ్ కోచ్ అని ఉంటే అది కొంచెం డిఫరెంట్ కదా. ఇప్పుడు గవర్నమెంట్ మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అండర్లో మీ పేరు ఉంది అంటే దానికి ఉండే రెస్పెక్ట్ వేరు. ఇండియాలోనే పెద్దది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే, ఇండియాలోనే పెద్దది. అలాంటి దాంట్లో నీ పేరుగానే ఉంటే దానికి ఉండే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. సో దాని ప్రాసెస్ ఎట్లనో చూద్దాం. ఫస్ట్ ఈ ఎన్ఐఎస్ కోచింగ్ అనేది 2 ఉంటాయి అనమాట. ఎన్ఐఎస్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అనమాట. సో ఇవి 2 ఉంటాయి. ఒకటి 6 వీక్స్ కోర్స్ ఉంటుంది, ఇంకొకటి 1 ఇయర్ డిప్లొమా ఉంటుంది. ఈ 6 వీక్స్ కోర్స్ ఏంటంటే మీకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా అయిపోతుంది. మీ మీ సబ్జెక్ట్ పైన అంటే లైక్ మీ బ్యాడ్మింటన్ ఏదైతే ఉందో దానిపైన బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 పాస్ అయితేనే మీకు అయితే అక్కడ తీసుకుంటారు అనమాట. ఫస్ట్ ఇది 45 డేస్ ఏమో కోర్స్ ఉంటుంది, 6 వీక్స్ అంటే 45 అంతే వస్తుందా. సో ఫస్ట్ కొన్ని రోజులేమో ఆఫ్లైన్ క్లాసెస్ పెడతారు. ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టి మీకు ఎవ్రీడే వాళ్ళే క్లాసెస్ చెప్తారు, చెప్పి లాస్ట్ రోజు ఎగ్జామ్ పెడతారు. కాకపోతే ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే ట్విస్ట్, ఎగ్జామ్ రిజల్ట్ అక్కడికి పోయిన తర్వాత రిలీజ్ చేస్తారు అనమాట. ఓకేనా, అక్కడికి పోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. సో అక్కడ మీకు ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ అవుతుంటాయి, ఫిజికల్ క్లాసెస్ అన్నీ అవుతుంటాయి. ఇక్కడ థియరికల్ క్లాసెస్ ఏమో ఆన్లైన్లో చెప్తారు, ఫిజికల్ క్లాసెస్ ఏమో అక్కడ చెప్తారు. అక్కడ మొత్తం అన్నీ చెప్తుంటారు అన్నమాట ఫిజికల్ క్లాసెస్ గురించి మధ్యలో చెప్తారు. సో అక్కడ ఏమవుతుందంటే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఫెయిల్ అయినా సరే పాస్ అయినా సరే మీ ఫిజికల్ ట్రైనింగ్ అనేది కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో ఒకవేళ మీరు పాస్ అయ్యారు అనుకో, మీ ఫిజికల్ ట్రైనింగ్లో మీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయి కదా, సో అక్కడ చెప్పినవన్నీ మళ్ళీ ఫిజికల్ ఎగ్జామ్ పెడతారు లాస్ట్ ఎండ్లో. ఈ 2 పాస్ అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇఫ్ మీరు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, అక్కడ ఫిజికల్ ఎగ్జామ్ పాస్ అయ్యారు, మీకు అయినా ఓకే, మీరు నెక్స్ట్ టైం నోటిఫికేషన్ పడుతుంది కదా, ఆ నోటిఫికేషన్ పడ్డప్పుడు మీరు ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాస్తారు. సో మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, మీరు ఒకవేళ అప్పుడు పాస్ అయితే మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీ సాయి సెంటర్ నుంచి మీకు కొరియర్ అయితే వస్తుంది, లేదంటే మీరు అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. అది మీ కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది. సో అట్లయితే ఉంటుంది అనమాట. అండ్ 1 ఇయర్ డిప్లొమా గురించి మాట్లాడుకుంటే ఇది 1 ఇయర్ పాటు ఉంటుంది. దీంట్లో నీకు బ్యాడ్మింటన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. ఫ్రమ్ స్క్రాచ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు నీ స్టూడెంట్ నువ్వు ఎట్లా తయారు చేయాలి అని చెప్పేసి మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ అంటే ఎన్ని రోజులు మనం ఒక ఏమంటారు చిన్న బావిలో ఉన్న కప్పలం లాగానే ఉంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇంత ఉందా బయట అని చెప్పేసి. స్టిల్ నాకు కూడా చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను అన్నీ తెలుసు అని చెప్పేసి నేను కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయినా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తోపు వాళ్ళు ఉన్నారు, ఓకేనా, నాట్ లైక్ అంటే తోపు వాళ్ళు కూడా సింపుల్గా తిరుగుతారు. అంతెందుకు అర్జున్ అవార్డీస్ ఉంటారు, ఏమంటారు చాలామంది అర్జున్ అవార్డీస్ అయితే అక్కడ ఉంటారు అనమాట. వాళ్ళు నార్మల్గా వచ్చి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇండియా చీఫ్ కోచెస్ పెద్ద వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళందరూ సింపుల్గా ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, మనం ఇది అనుకున్నా కానీ నేను ఇంత 0.01% కూడా కాదు అని చెప్పేసి అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్. అండ్ అప్పుడు నేను అన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు నా దగ్గర కొంచెం నాలెడ్జ్ ఉంది, ఐ కెన్ గివ్ అని చెప్పేసి నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ చేసిన అనమాట. కానీ నిజం చెప్తున్నా కదా, అదృష్టం ఉండాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నీ పేరు ఉండాలి అంటే ఒక అదృష్టం అయితే ఖచ్చితంగా ఉండాలి. అది నార్మల్గా రాదు, ఓకేనా. నార్మల్గా మనం కోచ్ అని చెప్పేసి పెట్టుకుంటే అది వచ్చింది వేరు, నీకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లో ఆ గవర్నమెంట్ నీకు ఇచ్చింది కదా, అది వేరు. అది దేని మీద కూడా రాదు. సో అట్లా ఉంటుంది, డిఫరెంట్. అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ డిఫరెంట్. సో ఇప్పుడు ప్లేయర్ సెలెక్షన్ చూసుకున్నాం, కోచ్ సెలెక్షన్ చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాడ్మింటన్ కింద ఏముంటాయంటే పిఎస్యూస్ అని ఉంటుంది, ఇంకోటి పోలీస్ సర్వీసెస్ ఉంటుంది, అండ్ ఇండియన్ రైల్వేస్ ఉంటుంది. అట్లా కొన్ని గవర్నమెంట్ అండర్టేకింగ్ బాడీస్ అండర్లో అయితే మీకు అయితే దొరుకుతుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చు, చెప్తున్నా కదా, చాలా ఈజీ. మన తెలుగు వాళ్ళ దగ్గర సత్తా ఉంది, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇంత రైట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఉత్తగా వేస్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్రాక్టీస్కి, వాళ్ళ టైంని
వాళ్ళ అన్నీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద పెట్టుకున్న హోప్స్ అని ఉత్తగా వేస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇదే. వాళ్ళకి తెలియక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక రూట్ గురించి వెళ్ళాలనుకో. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నా, నేను విశాఖపట్నం వైజాగ్ బీచ్కి వెళ్ళాలి. వైజాగ్ బీచ్కి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఏం చేస్తా, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి నేను ఇక్కడ ఉన్నా, నేను అక్కడ తీసుకెళ్ళాలని చెప్పేసి నా లొకేషన్లో నేను హైదరాబాద్ అని కొడతా, డెస్టినేషన్లో వైజాగ్ బీచ్ అని కొడతా. అప్పుడు ఏం చేస్తుంది, అది మొత్తం రూట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. 2-3 రూట్లు చూపిస్తుంది. నువ్వు ఇట్లకైనా వెళ్తే స్పీడ్గా వెళ్తావు, ఇట్లకైనా వెళ్తే టోల్ గేట్స్ ఉంటాయి, ఇట్లా లేట్ వెళ్తావు, ఇట్లా 10 minutes ఫాస్ట్, ఇట్లా 1 hour స్పీడ్, ఇట్లా అన్నీ చూపిస్తుంది. అండ్ ఇక్కడికి వెళ్ళినాక రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో అని చెప్పేసి మొత్తం తీసుకెళ్ళి నువ్వు డెస్టినేషన్కి వెళ్ళినాక సక్సెస్ఫుల్లీ డెస్టినేషన్ అంటే నువ్వు డెస్టినేషన్కి వచ్చావు అని చెప్పేసి చెప్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ప్లేస్కి వెళ్తేనే మనము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం. మరి మన లైఫ్, మన కెరియర్ ఇది, మనం ఎట్లా ఉండాలి ఇంకా చెప్పండి. మీరు ఈ రోడ్ మ్యాప్ అనేది వేసుకోకుండా మీరు కానీ వెళ్తే మాత్రం దేనికి పనికిరారు. నిజం చెప్తున్నా, మీకు లైఫ్లో ఆ మెంటాలిటీ అనేది ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో, లైక్ నేను అది ఖచ్చితంగా కొట్టాలి అన్నప్పుడు డైరెక్ట్గా చేయకండి. ఏది ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద మొత్తం రాయండి. నేను ఎక్కడున్నా, నా స్టేజ్ ఏంది, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, అది వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే దిగండి దేంట్లోకైనా. స్పోర్ట్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. కానీ ఇష్టం వచ్చినట్టు ఎవరో చెప్పింది నీ బ్లైండ్గా నమ్మకండి. మీ ఓన్ రీసెర్చ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా సరే, స్పోర్ట్స్ గురించే అంటలేను, స్పోర్ట్స్ గురించే మాట్లాడుతున్నాను. నీ లైఫ్లో నువ్వు ఏది చేయాలన్నా కూడా నీ ఓన్ రీసెర్చ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక పెన్ను తీసుకొని, ఒక పేపర్ తీసుకొని నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ స్టేజ్ ఏముంది, ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా, నాది ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, నేను ఇక్కడ ఉన్నా, నా కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి, పోండి ల్యాప్టాప్ ఓపెన్ చేయండి, ఫోన్ ఓపెన్ చేయండి, ChatGPT ఓపెన్ చేసి అడగండి, సజెషన్స్ తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. డోంట్ సిట్ ఇన్ ఏ అంటే ఒక రూమ్లో కూర్చొని మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ చేయకండి. బికాస్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు దాని గురించి తెలుసుకోకుండా ఏమీ లేవు అనేది చెప్పడం అది చాలా వరకు తప్పు. నిజం చెప్తున్నాం కదా, బయటికి వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, చాలా చాలా నేర్పిస్తుంది లైఫ్. డోంట్ సిట్ ఇన్ ఏ అంటే అక్కడే కూర్చొని అట్లా చేయకండి. సో కమ్అవుట్, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. బయటికి వచ్చి నీ సత్తా ఏందో ప్రూవ్ చేసుకో బ్రో, నీ సత్తా ఏందో ప్రూవ్ చేసుకో. బయటికి వచ్చి ఎక్స్పోజ్ అయ్యి నీకేముంది, నీ టాలెంట్ ఏముందని చెప్పేసి చూపి 10 మందికి నువ్వు ఇన్స్పైర్ అయ్యి. తెలుగులో ఎవ్వరు లేరు బ్రో, నువ్వే అవుతావు. నేను ఈ స్టేజ్కి రావడానికి నాకు 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది స్పోర్ట్స్లో. 2008లో స్టార్ట్ చేసిన. స్టిల్ ఇప్పటి వరకు కూడా నేనేందంటే నేను తిరిగిన నా ఫ్యామిలీ అయినా సరే, నా రిలేటివ్స్ అయినా నన్ను ఒకలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎట్లా అంటే నువ్వు లైఫ్లో ఏది చేసినా కూడా నీ లైఫ్ని ప్రైవేట్గా పెట్టుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు, పబ్లిక్లో వెళ్ళినావు అనుకో అది ఇది అని చెప్పేసి చాలా డైవర్ట్ చేశారు. బట్ నేను రియలైజ్ అయింది ఏంది అంటే, మన దగ్గర ఏ స్కిల్ ఉన్నా కూడా అది బయట పెట్టినప్పుడే 10 మందికి తెలుస్తుంది, మనని 10 మంది గుర్తిస్తారు. అంతేందుకు ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళి నార్మల్గా బట్టలు వేసుకొని, షార్ట్ టీషర్ట్ వేసుకొని బండి మీద పోతుంటే ఎవ్వడు నమ్మడు. నువ్వు వైట్ షర్ట్ వేసుకోవాలి, నీ ఖద్దరు బట్టలు వేసుకోవాలి, నువ్వు కార్లో తిరగాలి, ఎప్పుడే నిన్ను నమ్ముతాడు. ఈ సొసైటీ అట్లా మారింది. నువ్వు కూడా దాని తగ్గట్టుగా నువ్వు మారినప్పుడే నీకు ఈ సొసైటీ నువ్వు అనుకున్న దాన్ని నీ చేతిలోకి వస్తుంది. ఓకేనా? లేదు నేను ఎట్లనో ఉంటా అని చెప్పేసి అట్లనే ఉంటావు బ్రో. నిజం చెప్తున్నా. నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకో. నేను ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఏమన్నారంటే, చాలామంది ఎన్ని రకాలుగా కాల్ చేసి, ఎందుకు నీ దగ్గర ఇంత టాలెంట్ ఉన్నా కూడా ఎన్ని ఇయర్స్ ఆగినావు, చాలామంది దగ్గర ఎలాంటి టాలెంట్ లేకున్నా బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉన్నారు, నీ దగ్గర అంత టాలెంట్ ఉన్నా కూడా ఎందుకు నువ్వు బయటకు రాలే అని చెప్పేసి అడుగుతున్నారు. నేను అప్పుడు అది రియలైజ్ అవ్వడానికి నాకే ఒక 18 years పట్టింది. ఓకేనా? నా దగ్గర ఇంత టాలెంట్ ఉన్నా కూడా నేను బయట పెట్టలేదు ఎందుకు అని చెప్పేసి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, నేను అప్పుడు స్టార్ట్ చేస్తుంటే ఇప్పుడు ఏదైతే తెలుగు కమ్యూనిటీ ఉందో దానిలో టాప్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉండే. బట్ ఇప్పటికీ కూడా నేను టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక రోజు అయినప్పుడు చూపిస్తా. నో వరీస్, దానిలో ఏం వరీస్ లేదు. ఓకే, టాపిక్ అంతా బయటికి వెళ్తుంది, నేను తర్వాత దీని గురించి మాట్లాడతా. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు స్పాన్సర్షిప్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది అయితే ఉంటారనమాట. ఖేలో ఇండియా నుంచి వస్తుంది అండ్ టాప్స్ అని ఉంటుంది, ఏమంటారు టార్గెటెడ్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్స్ అని చెప్పేసి వీళ్ళు. అండ్ మన దగ్గర కూడా కొన్ని కంపెనీస్ వాళ్ళ నుంచి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అండ్ నా టీం కూడా ఉంది, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ నీ దగ్గర టాలెంట్ ఉండాలి, నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకునేంత సత్తా నీ దగ్గర ఉండాలి. నీ ముందు 10 మంది పెడితే 10 మంది నువ్వు కన్విన్స్ చేసేంత సత్తా నీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో ఇంతే. నేను ఇంకొకటి విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, మీ దగ్గర సర్టిఫికేట్స్ లేవనుకోండి,
మీరు ఏం చేయండి అంటే ఏదైనా అఫీషియల్ కాంపిటీషన్స్ అవుతాయి కదా, అక్కడికి వెళ్ళి ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, అయ్యి నాకు సర్టిఫికేట్ లేదు, నేను ఇట్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లో ఆడదాం అనుకుంటున్నా, నాకు మీ నుంచి ఒక హెల్ప్ కావాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డిస్టిక్, స్టేట్, నేషనల్స్ ఆడండి. కొంచెం ఏమంటారు, ఆ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. మీకు బ్యాడ్మింటన్లో మీ గేమ్లో ఏ గేమ్ అయినా సరే, మీ ఏ గేమ్ అయినా సరే దాంట్లో ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకుంటే 10 మంది 10 రకాలుగా షేర్ చేస్తారు మీకు ఎక్స్పీరియన్స్, ఇట్లా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి. అంతేగాని మీరు స్టార్ట్ చేయకుండానే బయటికి వెళ్ళకుండానే అంటే కాదు. మీ ఎక్స్పీరియన్స్ని 10 మందితో తిరుగుతున్నప్పుడే, ఆ నెట్వర్క్ బిల్డ్ అయినప్పుడే, 10 మంది 10 రకాలుగా మాట్లాడుకున్నప్పుడే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ సర్టిఫికేట్స్ లేనిది మీరు అన్నీ ఏం చేయలేరు. సో ఈ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ ప్రాక్టీస్ కూడా గట్టిగా చేయండి. సో దట్ మీకు ఛాన్స్ వచ్చినప్పుడు, చాలామంది ఛాన్స్ ఆపర్చునిటీస్ లేక బాధపడుతున్నారు, అది వచ్చినప్పుడు మీరు వేస్ట్ చేసుకోదు. సో దానికన్నా ముందు మీరు ఒక ప్రాక్టీస్ చేసుకొని, ఒక షెడ్యూల్ లాగా పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటారా అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏ స్టేజ్లో ఉన్నా నాకు ఇది లేదు అది లేదు అనుకొని మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవడం బంద్ చేసి, మీ దగ్గర ఏముంది, మీరు ఏం చేయగలరు అని చెప్పేసి ఒక మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోయి అన్నీ పాసిబుల్ అవుతాయి. అండ్ ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిరీస్లో మనం బ్యాడ్మింటన్ గురించే కాదు, అన్ని గేమ్స్ గురించి చేస్తున్నాం. సో మీరు ఏం చేయాలి అంటే, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ లైక్ మీ కోచెస్ ఉన్నా, మీ ప్లేయర్స్ ఉన్నా, మీకు ఏమైనా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా, మీకు అకాడమిక్స్ ఉంటాయి కదా, సో మీ అందరికీ అండ్ స్పోర్ట్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైనా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే తెలుగులో ఎవ్వడు కూడా లేడు తెలుగులో ఇంత మంచిగా అన్నీ కూర్చోబెట్టి చెప్పాడు, ఎవ్వరు లేడు. ఎందుకంటే తెలుగులో ఉన్న వాళ్ళకి చాలామందికి ఏంటంటే భయం, ఎక్కడ నా ఆపర్చునిటీని వీడు తీసుకుంటాడు అని చెప్పేసి చాలామందికి ఉన్న భయం. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే, వీడు నాకన్నా పైకి వెళ్తే నన్ను చూడడేమో అని చెప్పేసి అది కూడా ఉంటుంది, చాలామందిలో ఉంటుంది బ్రో. ఎక్కడైనా సరే నీకు కాంపిటీషన్ ఉంటుంది, నువ్వు దాన్ని తట్టుకొని నిలబడాలి. సో నువ్వు ఇది 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా బిల్డ్ అయ్యి, సో దట్ మంచిగా ముందుకెళ్ళడానికి అయితే ఉంటుంది అనమాట. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడుగు, నేను చెప్తాను. ఈ కామెంట్లో ఎక్కడ అంటే నీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే నన్ను అడుగు, నేను చెప్తాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్, మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా ఉంది కదా, ఈ రెండిట్లలో కూడా జాయిన్ అయి ఉండు. ఎందుకంటే నేను ఎవ్రీడే ఏ అప్డేట్స్ పడ్డా, నీకు సాయి నోటిఫికేషన్స్ అయినా, కాంపిటీషన్స్ అయినా, అండ్ ఇప్పుడు స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, జాబ్స్ అన్నీ, ప్రతి ఒక్కటి స్పోర్ట్స్కి రిలేటెడ్ ప్రతి ఒక్కటి, అండ్ గివ్ అవేస్ ఉన్నాయి ఏమన్నా దాంట్లోనే అనౌన్స్ చేస్తాను. సో దాని లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతా, జాయిన్ అవ్వు. అండ్ వీడియో కానీ నీకు నచ్చితే లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకో, ఎందుకంటే నీకు పెట్టగానే వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ముందు మంచి మంచి వీడియోస్ తీసుకురాబోతున్నా, అన్ని గేమ్స్ గురించి చేస్తున్నా. సో అంతే, ఇంకా థ్యాంక్ యూ సో మచ్.